కారం కారంగా తినాలనుంది. కోడిగుడ్డు కూడా కావాలి, కానీ బాయిల్డ్ ఎగ్ అసలు అని వాళ్ళకి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి. దానికోసం వెల్లిపాయ, ఉప్పు, కారం అండ్ అది పొడలాడేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేడయ్యాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక ఆనియన్ ని కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఎగ్ ఫ్రై చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్ గా సేమ్ బౌల్ లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. అదే ఆయిల్ అవ్వడం వల్ల కొంచెం బురుగు వస్తుంది. నేనైతే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని పీసెస్ గా కట్ చేసుకున్నాను. నాకు పెద్దగా ఎగ్ ని తినడం ఇష్టం ఉండదు. అందులోనే ఆల్రెడీ వెల్లుల్లి కారం చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. సిమ్ లో పెట్టి ఎగ్ కి బాగా పట్టించాలి. లాస్ట్ లో ఎగ్ ఎల్లో కూడా యాడ్ చేసుకోవాలి, కానీ స్మాష్ అయితే అవనివ్వకండి. ఇంకా దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ పాట ఉంటుంది, అదేంటి, ఆహా ఏమి రుచి తినరా మై మరచి అనేంత రుచిగా ఉంది.